ఈరోజైతే జాయింట్ బిర్యానీ చేశాను. సో 1 అవర్‌లో చేసేసాను. సో సింపుల్ అండ్ పర్ఫెక్ట్‌గా జాయింట్ బిర్యానీ, అది కూడా 1 అవర్‌లో ఎలా చేయాలో చూసేద్దామా? చూసారా, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో అన్నీ కూడా ముక్క, రైస్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉడికాయి. బిర్యానీ చేయడం రాదు అనే వాళ్ళు కూడా సింపుల్‌గా చేసేయొచ్చు. అలాగే బిర్యానీయా చాలా పెద్ద ప్రాసెస్సే అని అనుకుంటారు కదా! వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. సో నేను చెప్తాను, చెప్పినట్టు చేయండి. మీకైతే 1 అవర్‌లో అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా చెల్లి వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందనమాట బిర్యానీ. చూసారా మొక్క అసలు ఎంత మెత్తగా ఉడికిందో. సో ప్రాసెస్ అయితే చెప్పేస్తా, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. ఆ మసాలాలన్నిటిని కూడా పక్కన పెట్టుకొని, సో ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. సో వీటిని కూడా ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే పక్కన పెట్టేసేయండి. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. సో 1/2 కేజీ చికెన్లో అయితే మనం ముందుగానే మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా! సో అవన్నీ కూడా వేసుకొని అయితే మంచిగా కలిపేసేయండి. సో జాయింట్ బిర్యానీ కాబట్టి లెగ్ పీస్లు అయితే ముఖ్యం కదా! అందుకని చెప్పి పెద్దగా కొట్టించాను లెగ్ పీస్లు అయితే. సో మసాలా వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా అయితే కలిపేయండి. ఆ ముక్కలకైతే బాగా పట్టించాలి మసాలాలన్నీ. కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. సో అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేనైతే. తర్వాత అయితే ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనే హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయ్యాకైతే టమాటా ముక్కలు కూడా వేసేయాలి. సో వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. సో ఇక్కడ చికెన్ అయితే సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఉడకనివ్వాలి. సో చికెన్ అయితే ఒక పక్క ఉడుకుతుంది కదా, సో ఈలోగా అయితే రైస్ కోసం అని చెప్పి ఒక బాండీ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా, నెయ్యి, అలాగే కొంచెం ఉప్పు, గరం మసాలా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఒక నిమ్మకాయ కూడా పిండుకొని ఆ వాటర్ని కూడా బాయిల్ అవ్వనివ్వాలి. సో వాటర్ మంచిగా బాయిల్ అయ్యాకైతే రైస్ అందులో వేసుకోవాలి. ఒక పక్క రైస్ అవుతుంది, ఇంకో పక్క అయితే చికెన్ అవుతుంది. రైస్, చికెను 2 కూడా రెడీ అయిపోయాకైతే ఒక సైడ్కి తీసుకొని ఒక బాండీలో ఫస్ట్ అయితే రైస్ వేసుకొని, తర్వాత దానిపైన చికెన్ వేసుకొని, మళ్ళీ రైస్ వేసుకొని లేయర్గా అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం చికెన్ది ఆ గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా నెయ్యి వేసుకొని మంచిగా అయితే దమ్ పెట్టేయడమే. సో 20 మినిట్స్ అయితే దమ్ పెట్టాను. సో చూసారా, రెడీ అయిపోయింది మన జాయింట్ బిర్యానీ అయితే. అసలు టేస్ట్ అయితే మామూలుగా రాలేదు. సో దీంతో అయితే ఛాలెంజ్ చేస్తాము మా చెల్లి. మాకైతే కరెక్ట్గా 1 అవర్లో అయిపోయింది. ఇంకా వేగంగానే అయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ ప్రాసెస్లో చాలా సింపుల్గా చేసేవచ్చు. సో ఒక నిమ్మకాయ పెట్టుకొని, ఆనియన్స్ పెట్టుకొని అలా జాయింట్ ముక్క తింటే అబ్బా టేస్ట్ అయితే అద్దిరిపోయింది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.